బ్యాన్ పవన్ కళ్యాణ్ సినిమాలు. ఇది తెలంగాణలో లేటెస్ట్గా ట్రెండ్ అవుతోంది. మరీ ఆ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అట, ఆయన అయితే మాత్రం అసలు ఇంకా రెచ్చిపోతున్నాడు. జడ్చర్లో అసలు నేను ఏమైనా సరే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడినామని అంటున్నాడు. తర్వాత ఏమో అసలు మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఒకటైపోవాలి, దీనికోసం ఒకటైపోవాలి, మొత్తం ఎమ్మెల్యేలు అందరూ ఒకటైపోయి అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కడ ఆడకుండా చేసేయాలి అంటున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి. ఆయనైతే నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నా, ఒకటో రెండో రోజులు మామూలుగా ఆడతాయేమో, మాకు క్షమాపణ చెప్పకపోతే ఆ ఒకటో రెండు రోజులు కూడా అసలు ఆడనివ్వం అని చెప్తున్నాడు. సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యుండి ఆయన ఆడనివ్వడం ఏంటో, ఆడనివ్వకపోవడం ఏంటో, రాజకీయాలకి మంత్రికి సంబంధం ఏంటి? మంత్రిగా ఉన్న ఆయన ఆ మంత్రి బాధ్యత నిర్వహించాలి. నీకు అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి అంటే నీకు ఏ సినిమా తయారైనా దానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి తప్ప ఫలానా ఆడాలి ఫలానా ఆడకూడదని మాట్లాడేవంటే నువ్వు ఏం సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యా బాబు అని చెప్పి అందరూ నవ్వుకునే పరిస్థితి వాళ్ళ. పోనీ ఆయన ఏదైనా చిన్న నాయకుడు కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంత సీనియారిటీ ఉంది, ఎన్నిసార్లు మంత్రి, అంత సీనియారిటీ ఉండి చిన్నపిల్లలు మాట్లాడినట్టు మంత్రి పదవిలో ఉండి మాట్లాడాల్సిన మాట్లావి. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని సారి చెప్పమంటాం వరకు ఓకే, అసలు మంత్రిగా ఉండి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి నేను చెప్తున్నాను ఆడినము అంటే ఇక అంతకన్నా దురదృష్టకరమైన విషయం లేదు. సరే ఓకే, మిగతా వాళ్ళందరూ ఈ పవన్ కళ్యాణ్ గారు సారి చెప్పాలంటారు, లేదా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి కూడా ఏదో ఒక ప్రెస్ నోట్ వచ్చింది, దయచేసి దాన్ని వక్రీకరించొద్దని చెప్పి, ఆయన ఉద్దేశంతో అనలేదు, దాన్ని వక్రీకరించొద్దని చెప్పి జనసేన వైపు నుంచి ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ వచ్చింది. అయినా సరే ఎక్కడ ఎవరు తగ్గట్లా. అంటే ముందు ఇందులో మీడియా పాత్ర ఎక్కువ ఉంది. మీడియా వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొట్టాలు పెట్టి మీరేమంటారు అనేసరికి ప్రతి వాళ్ళు హీరో అయిపోతాం, పవన్ కళ్యాణ్ తిడితే హీరో అయిపోతాం అని చెప్పి ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ బ్యాన్, పవన్ కళ్యాణ్ రావడానికి వీల్లేదు, హైదరాబాద్లో ఉండడానికి వీల్లేదు, హైదరాబాద్ నుంచి వెళ్ళిపో, నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ నుంచి వెళ్ళిపోండి. ఇక ఇష్టం ఎవరి నోటికి వచ్చింది మైక్ పెట్టడం ఆలస్యం, ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తారు. అరే ఎనీవే వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు, ఓకే. కాకపోతే ఇప్పుడు ఇవాళ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మరి ఇన్ని జరుగుతుంటే తెలంగాణలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు రెస్పాండ్ అవ్వాల్సిన టైం వచ్చింది. పవన్ కళ్యాణ్ని మీరు సమర్థిస్తున్నారా, సమర్థించట్లేదా? పవన్ కళ్యాణ్ తప్పంటే వెళ్ళి జనసేన ఆఫీస్కి వెళ్ళండి, లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండి, సార్ మీరు చేసిన తప్పు మీరు క్షమాపణ చెప్పండి అని అడగండి. లేదా పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు కాదన్నారు అనుకోండి, మరి పవన్ కళ్యాణ్ గారిని అంతమంది ఇష్టరాజ్యంగా మాట్లాడుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనేమంటుంటే పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఏం చేస్తున్నారు? తెలంగాణలో మరి జనసేన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? జనసేన తరపున మేము పోటీ చేస్తాం, మేము రెడీగా ఉన్నాం, అది ఇది అంటారు. మరి ఓ పక్కన మీ నాయకుడిని విమర్శిస్తుంటే మీరేం మాట్లాడకపోతే మీరు ఏం నాయకులు? అక్కడ తెలంగాణలో మీరు ఏం నాయకులు అవుతారు? ఏం ఎదుగుతారు మీరు నాయకులుగా? కాబట్టి మీరు తెలంగాణలో జనసేన నాయకులు మీ అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్నా, జనసేన అస్తిత్వం కాపాడబడాలన్నా, లేదంటే జనసేన నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అస్తిత్వం తెలంగాణలో కాపాడబడాలన్నా, జనసేన నాయకులుగా, వీర సైనికులుగా, వీర మహిళలుగా జనసేనకు సంబంధించిన తెలంగాణ వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ని సపోర్ట్గా ముందుకొచ్చి మాట్లాడతారా లేదా అనేది తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. దీన్ని బట్టి రేపు జనసేన యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. గట్టిగా జనసేన వర్గాలు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడగలిగితే ఎస్ ఈ పార్టీ ఇక్కడ నిలబడగలదు, అందరికీ దమ్ముగా మాట్లాడి సమాధానం చెప్తున్నారు అన్నది ప్రజల్లోకి వెళ్తుంది. లేకపోతే ఏముంది, వాళ్ళ అధినాయకుడినే ఎన్ని మాటలు మాట్లాడినా ఏం రెస్పాండ్ కానీ పరిస్థితి ఈ జనసేన నాయకులది తెలంగాణలో. వీళ్ళు ఏమేమి పనికిరారు, వీళ్ళు నాయకులుగా పనికిరారు అని చెప్పి తెలంగాణ సమాజం విశ్వసించే ప్రమాదం ఉన్నది. ఇది తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క జనసేన నాయకుడు, వీర సైనికుడు, వీర మహిళలు గుర్తుపెట్టుకోవాలి. మీ రాజకీయం, మీ పార్టీ రాజకీయం, మీ అధినాయకుడి రాజకీయం తెలంగాణలో మీ చేతుల్లో ఉంది. మరి ఏం రెస్పాండ్ అవుతారని చూద్దాం. రెండోది, పవన్ కళ్యాణ్ అభిమానులు. పవన్ కళ్యాణ్ సినిమాలకి అభిమానులుగా ఉన్న వాళ్ళు ఏ పార్టీల్లో ఉన్నా సరే, వాళ్ళు సినిమా ఆడినేమో అని చెప్పి మంత్రులు మాట్లాడుతుంటే, లేదంటే ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా ఊరుకుంటారేంటి? అంటే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ తప్పు చేశాడని మీరు భావిస్తున్నారా? మీకు కూడా చెప్పేది అదే. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశాడని భావిస్తే పవన్ కళ్యాణ్ తెలంగాణ అభిమానులందరూ ఎవరైతే సినిమా అభిమానులు ఉంటారో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండి, సార్ మీరు మాట్లాడిన తప్పు మీరు సారీ చెప్పండి అని అడగండి. లేదా పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా మాట్లాడలేదు,
అది యాథాలాపంగా మాట్లాడారు. తెలంగాణ మీద ఆయనకు అభిమానం ఉన్నది, ఎందుకంటే తెలంగాణలోనే మా పార్టీ పుట్టిందని ఎప్పుడు ఆయన గర్వంగా చెప్తాడు. మరి అలాంటి నాయకుడు రేపు పొద్దున్న తెలంగాణలో అక్కడ రాజకీయాలు చేద్దాం అనుకున్న నాయకుడు అక్కడ ఎమ్మెల్యేలు కొంతమంది పోటీ చేయించాలని, ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్న నాయకుడు తెలంగాణ గురించి ఎలా తక్కువ చేసి మాట్లాడతాడు? ఆ మాత్రం మరి అర్థం కావట్లేదా మరి పవన్ కళ్యాణ్ అభిమానులకి? పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రోజు దాకా ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర నుంచి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి కూడా నేను ఆడిన రేపు సినిమాలు ఆడమని మాట్లాడుతుంటే, ఎమ్మెల్యేలు మేము సినిమాలు ఆడినామని మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎందుకు మాట్లాడట్లేదు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆడాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, సినిమా ప్రేక్షకులు. అంతేగాని సినిమాటోగ్రఫీ మంత్రి కాదు. సినిమాటోగ్రఫీ మంత్రి చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. అందులో జిఎస్టీ కట్టారా లేదా, దానికి ఏం పర్మిషన్ ఇవ్వాలి, వాటి గురించి మాట్లాడాలి తప్ప వీటి గురించి నీకు ఎందుకండి? కాబట్టి ఏదైనా ఒక కేసు పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టుకోండి. ఇట్లా మాట్లాడాడు కాబట్టి కేసు పెట్టుకోండి. మీకేం పని సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను ఆడినామని చెప్పడానికి? కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దీని మీద ఇమ్మీడియట్గా స్పందించాలి. మీ నాయకుడు తప్పు చేశాడంటే మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి తప్పు చేశాడని చెప్పండి. లేదు మా నాయకుడు తప్పు చేయలేదంటే మొత్తం అందరి నోళ్ళు మూహించే కార్యక్రమం చేయండి పవన్ కళ్యాణ్ అభిమానులుగా. ఏది చేయకుండా సైలెంట్గా ఉంటే ఇంకేంటి అంటే మీ మీ గొప్పలన్నీ కూడా వేరే హీరోల మీద చూపించడమేనా? వేరే హీరోలకి సంబంధించిన ఫ్యాన్స్కి సంబంధించిన ఏమైనా ఉంటే అక్కడ ఏమైనా గొడవలు వస్తే వాళ్ళతోటి గొడవలు పడడం, ఆ బ్యానర్లు దించడం ఇదేనా? మీ నాయకుడిని ఎవరన్నా అనవసరంగా మాట్లాడుతుంటే, ఆయన ఏదో పొరపాటు దొరికింది తప్ప ఆయన కావాలని మాట్లాడే మనిషి కాదు కదా అనేది మొత్తం అందరికీ తెలుసు. ఈవెన్ ఆంధ్ర వాళ్ళకి తెలుసు, తెలంగాణ వాళ్ళకి తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. అట్లాంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన్ని రెస్క్యూ చేయడానికి తెలంగాణలో ముందుకు రాకపోతే ఎట్లా? ఇది ఆలోచించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆలోచించుకోవాలి. సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆలోచించుకోకుండా జనసేనకి సంబంధించిన తెలంగాణ నాయకులు మాకెందుకు వచ్చింది లేని సైలెంట్గా ఉండేట్టయితే అది జరుగుతుంది. బ్యాన్ పవన్ కళ్యాణ్ సినిమాలు. ఎందుకంటే మంత్రి స్థాయిలో మంత్రే చెప్తున్నా అన్నాడు. మంత్రే చెప్పిన తర్వాత ఏదో ఒక అడ్డంకులు సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఎమ్మెల్యేలు మేము ఆడినామంటున్నారు. ఎమ్మెల్యేలు మేము ఆడినామని చెప్పి ఇంకో 4 రోజులు పోయిన తర్వాత ఆ థియేటర్ల దగ్గర మేము గొడవలు చేస్తామంటే శాంతి భద్రతల సమస్యలు వస్తాయన్న వంకబెట్టి సినిమాలు నిజంగా రిలీజ్ కాకుండా చేస్తారు. అప్పుడు నష్టపోయేది ఎవరు? తెలంగాణలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు, తెలంగాణలో ఉన్న థియేటర్ల వాళ్ళు నష్టపడతారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారి సినిమా కొనేవాళ్ళు నష్టపోయేది. దానివల్ల తెలంగాణ ప్రభుత్వం నిజంగా ఒకవేళ నిర్ణయం తీసుకుంటే నష్టపోయేది తెలంగాణకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు, తెలంగాణకి సంబంధించిన ఎగ్జిబిటర్లే కదా. మరి వాళ్ళు నష్టపోయేలాగా చేయడం మరి ఏమి తెలివైన విషయం? మరి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. సో ఓవరాల్గా ఇప్పుడు రాజకీయ నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, బీఆర్ఎస్ నాయకులు అలాగే కాంగ్రెస్ నాయకులు వీళ్ళిద్దరూ కూడా పోటీలు పడి మరి పవన్ కళ్యాణ్ మీద దాడులు చేస్తున్నారు. సరే దాడులు అంటే మాటల ద్వారా దాడులు చేస్తున్నారు. ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా దాంట్లో జాయిన్ అయ్యారు. అంటే ఒక భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద ఒంటిగాలి మీద లేస్తున్నారు. మరి ఇట్లాంటి సమయంలో మరి పవన్ కళ్యాణ్ గారి ఆల్రెడీ జనసేన నుంచి ఒక మెసేజ్ వచ్చింది కాబట్టి దీంతో ఇంకా అందరూ సర్దుబాటు చేసుకుంటారా, లేకపోతే ఇలాగే బ్యాన్ పవన్ కళ్యాణ్ సినిమాలు అనేది ఇంకా ట్రెండ్ చేయడం కంటిన్యూ చేస్తారా? అలా కంటిన్యూ చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రెస్పాండ్ అవుతారా అవ్వరా? జనసేన నాయకులు అక్కడ రెస్పాండ్ అవుతారా అవ్వరా? ఇదంతా కూడా గందరగోళంగా ఉంది. తెలంగాణలో జనసేనకి సంబంధించి కూడా అసలు బలం ఏం లేదా ఏంట్రా బాబు అన్న పరిస్థితి. ఇప్పుడు ఎవరు మాట్లాడకపోతే తెలంగాణలో జనసేనకి ఏమాత్రం బలం లేదని మెసేజ్ బయటికి వెళ్తుంది. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. జనసేన పార్టీ వైపు నుంచి తెలంగాణలో జనసేన వీర సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మిగతా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ దీని మీద రెస్పాండ్ అవుతాడా లేదా, వాళ్ళ నాయకుడిని రక్షించుకుంటారా లేదా? తెలంగాణలో పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిమాన హీరో సినిమాలో ఆడకుండా చేద్దామన్న ప్రయత్నాలు జరుగుతుంటే వాటిని అడ్డుకోగలుగుతారా లేదా అనేది రాబోయే రోజులు చూడాలి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని ముఖ్యంగా ఎక్కువ మందికి చేరేలా వెళ్ళాలి అంటే తెలంగాణలో ఉన్న వీర మహిళలకి, తెలంగాణలో ఉన్న జన సైనికులకి, అలాగే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానికి ఈ వీడియో
చేరేలాగా షేర్ చేయాల్సిన బాధ్యత మీదే, పవన్ కళ్యాణ్ అభిమానులదే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ బాధ్యత కూడా ఉంది ఇందులో. రాజకీయ నాయకులుగా ఆ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చేయాల్సిన పనులు, మిగతా పార్టీల వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు పెట్టి చేస్తున్నారు. అది బ్యాన్ పవన్ కళ్యాణ్ అనేది. ఇప్పుడు బాధ్యత, ఇంకొక బాధ్యత నిర్వహించకుండా ఉన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ అభిమానులు, కాబట్టి జనసేన సంబంధించిన పార్టీ కార్యకర్తలు. సో వీళ్ళకి ఆ బాధ్యత తెలిసేలాగా జరగాలి అంటే ఈ వీడియో అందరికీ చేరాలి. కాబట్టి ఎక్కువ మంది లైకులు చేస్తే వీడియో అందరికీ షేర్ వెళ్తుంది యూట్యూబ్ ద్వారా. అలాగే షేర్ చేస్తే కూడా అందరికీ ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుంది. ఇది చేయడం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తారు. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీ అనేది తెలంగాణలో స్టేక్లో పడిపోయింది. దీని నుంచి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ని బయటపడాల్సిన బాధ్యత మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనసేన కార్యకర్తలది, వీర మహిళలది, జన సైనికులది, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులది. దీని అన్నిటికన్నా ముందు ఈ వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా ఇక్కడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.